వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తాయి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరి ఇది ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా, ఇది సీరియస్ కండిషనా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గుర్రాల ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉమెన్లో సర్వసాధారణం అని చెప్తూ ఉంటారు, అంటే ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా అలాగేనా? సో ప్రెగ్నెన్సీలో అంతకంటే ఎక్కువగా ఉంటుంది. రీజన్ ఎందుకు అని అంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో. సో ఈ హార్మోన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల యూరిన్ నార్మల్గానే స్లోగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ నెమ్మదిగా మనము ప్రెగ్నెన్సీ పొడిగించే కొద్దీ మనకి గర్భసంచి కూడా పెద్దగా అవుతుంది కదా, సో దాని బరువు కూడా పడతా ఉంటుంది, అంటే మూత్రనాళం మీద. సో ఎప్పుడైతే మూత్రనాళం మీద పడుతుందో ఆ ప్రెషర్ వల్ల యూరిన్ స్లోగా ఫ్లో అవుతుంది అనమాట. అందుకని యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఓకే. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అది ప్రెగ్నెన్సీ లోపల వరకు వెళ్తాయి, గర్భసంచి వరకు? సో యూరిన్ ట్రాక్ సెపరేట్ అండి, గర్భసంచి సెపరేట్. కానీ అది మన బాడీ మీద క్రియేట్ చేసే ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో వాటి వల్ల బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని మనం వెంటనే ట్రీట్ చేయకపోతే అప్పుడు అది సివియారిటీ పెరుగుతుంది అనమాట. సో ఎక్కువ అయిపోయే కొద్దీ మనం సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, సరైన విధంగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కానీ చేస్తే ఎర్లీగా డెలివరీ అవ్వడం, అంటే ప్రీటర్మ్ డెలివరీ లాంటిది అవ్వడం కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అయ్యి కిడ్నీ ఇన్ఫెక్షన్ దాకా వెళ్ళడం కానీ. సో ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయినప్పుడు బాడీలో సెప్సిస్ అనేది వస్తుంది అనమాట. సో ఫీవర్ ఎక్కువ అవ్వడము, మనకి తెలియకుండానే హాస్పిటల్ అడ్మిషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ కనుక అలాగే వదిలేస్తే. సో అందుకని ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే సరైన రకమైన ట్రీట్మెంట్, కరెక్ట్ టెస్ట్లు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ రాస్తారా? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది నిజంగానే అని అంటే మనకి ఫీవర్ కానివ్వండి, చిల్స్ అంటాం, అంటే ఇట్లా చలి జ్వరం లాగా అనిపించడం, అలాగే నొప్పి, వెనకాల అబ్డామిన్ పెయిన్ వస్తుంది అనమాట, వీపంతా నొప్పి రావడము, అక్కడి నుంచి నడుము నుంచి నొప్పి కిందికి ట్రావెల్ చేసినట్టు అనిపించడము, అండ్ యూరిన్ లో మంట రావడం, పదే యూరిన్కి వెళ్ళాలనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్. అంటే మనం ఇంట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన చిన్న సిమ్టమ్స్ అనమాట ఇవి. సో ఇలా ఉంది అని అంటే బేసిక్ యూరిన్ ఎగ్జామినేషన్ ఇస్తాము. యూరిన్ ఎగ్జామినేషన్ లో మనకేం తెలియదు, అంటే పస్సెల్స్ ఉన్నాయా, అసలు ఇది ఇన్ఫెక్షనా కాదా, ఏమన్నా రక్తం కణాలు ఉన్నాయా, ఇది మనకు తెలుస్తుంది. కానీ యాంటీబయాటిక్ ఓన్లీ దాన్ని బేస్ చేసుకొని మనం యాంటీబయాటిక్ ఇవ్వం, ఓన్లీ సింపుల్ ఇన్ఫెక్షన్ అయితేనే ఇస్తాం. లేదు, ఇది మనం కల్చర్కి ఇచ్చిన తర్వాత మనకు ఒక యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ప్యానల్ అనేది వస్తుంది. అంటే అందులో మనం రకరకాల మెడిసిన్స్ ని టెస్ట్ చేస్తారనమాట, ఏ బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అని. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ ఇన్ని డేస్ ఇస్తాము, ఒక్కొక్క ఇన్ఫెక్షన్ కి ఇన్ని డేస్ అని ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ వల్లే ఇది. అవును, హార్మోనల్ చేంజెస్ వల్ల యూరిన్ ఫ్లో తగ్గుతుంది అండ్ దాని మూమెంట్ తగ్గుతుంది అనమాట. సో మనకి ప్రెగ్నెన్సీలో కామన్ గా చూస్తాం. లేదు అని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కి వచ్చే కామన్ రీజన్స్ అందరికీ ఉండేటివే అండి. రెగ్యులర్ గా ఇప్పుడు మనకి జలుబు దగ్గు ఎలాగైతే వస్తుందో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అలాగే వస్తుంది. కాకపోతే మనం ఎక్కువసేపు యూరిన్ ఆపుకొని ఉండడము, అండ్ ట్రావెలింగ్ లో అలాగా యూరిన్ వెళ్ళాలని అనుకోరు, రెగ్యులర్ వర్క్ ప్లేస్ లో కూడా వాటర్ తక్కువ తీసుకోవడం, అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి. నార్మల్ గా మనం తీసుకునే కంటే కూడా కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. జనరల్ గా కూడా అదొక కాంప్లికేటెడ్ ఫేజ్ లాగే ఉంటుంది కొందరికి. వామిటింగ్స్ ఉంటాయి, సో వాటర్ తీసుకోలేకపోతారు, డిహైడ్రేషన్ అవుతుంది. చాలా సివియర్ గా డిహైడ్రేట్ అయ్యే వాళ్ళకైతే మనం ఇంకా వేరే రకంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతే కనుక ఐవి ఫ్లూయిడ్స్ వరకు వెళ్తారు వాళ్ళు. వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హైపర్ ఎమిసిస్ అని వింటూనే ఉంటాము. సో వాళ్ళకి అసలు తట్టుకోలేరు అనమాట, కొంచెం చిన్న మూమెంట్ లో కూడా వాళ్ళకి వామిటింగ్ అయిపోతా ఉంటది. సో అంత డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి రిపీటెడ్ గా వాటర్ తీసుకోమని చెప్తా ఉంటాం. సిప్స్ లో తీసుకోండి, లేకపోతే ఏదైనా ఫ్లేవర్డ్ వాటర్ తీసుకోండి, అలాగా. అడ్మిషన్ వరకు వస్తారా మ్యామ్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తోని? యూరిన్ ఇన్ఫెక్షన్ తోని అడ్మిషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ కానీ అది కిడ్నీ వరకు ట్రావెల్ చేసేస్తే ఇన్ఫెక్షన్, అప్పుడు అది సివియారిటీ ఎక్కువ అయినట్టు. అలాంటప్పుడు మనం అడ్మిట్ చేసి ఐవి యాంటీబయాటిక్స్, అంటే నరంలోకి యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. జనరల్ గా ప్రెగ్నెన్సీ కదా, ఏం వెళ్తాంలే హాస్పిటల్కి అని హోమ్ రెమెడీస్ తో సరిపెడితే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మాత్రం అస్సలు ఛాన్స్ తీసుకోకండి. ఒకవేళ మీకు కొంచెం సిమ్టమ్స్ అనిపించినా కానీ బేసిక్ యూరిన్
టెస్ట్‌కి అయితే ఇచ్చేసేయండి. మీకు అది ఎంతో ఉండదు. అండ్ మీకు ఇంటి కంఫర్ట్‌లో మీకు అతి దగ్గరున్న ఏదన్నా ల్యాబ్‌లో ఇచ్చేసుకోండి. అండ్ ఆ రిపోర్ట్‌ని పట్టుకొనన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో దట్ వాళ్ళు ఏదన్నా అసలు ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేదన్నా మీకు క్లియర్‌గా చెప్తారు. అండ్ యూరిన్ పట్టేటప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళలో చాలా కష్టంగా ఉంటదండి. బికాజ్ పొట్ట గూడా ఉంటది. సో, ఆ పొట్టని వాళ్ళు చూసుకొని యూరిన్ పట్టడం అంతా డిఫికల్ట్. సో, ల్యాబ్‌కెళ్ళి మీరిస్తే అంత కన్వీనియంట్‌గా ఇవ్వలేకపోవచ్చు. సో, ఇంటి కంఫర్ట్‌లోనే మీరు సరిగ్గా వాష్ చేసుకొని కొంచెం ఫస్ట్ వచ్చే శాంపిల్‌ని వదిలిపెట్టి ఫస్ట్ కొన్ని డ్రాప్స్ వదిలిపెట్టాలి. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఫస్ట్ యూరిన్ వదిలిపెట్టేసేయాలి. సెకండ్ యూరిన్ పట్టాలి. అలా ఏం కాదండి. మీరు ఎప్పుడు యూరిన్ పట్టినా మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ కొంచెం యూరిన్ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ వదిలేసేయండి. ఎందుకంటే ఆ ట్రాక్‌లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పడిపోతుంది. తర్వాత పట్టండి నెక్స్ట్ వచ్చే శాంపిల్‌ని. అండ్ యూరిన్ మంటయే కాకుండా ఆ ప్లేస్ కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కొందరిలో. సో, అది డ్రైనెస్ వల్ల ఉంటుందండి. ఆ ప్లేస్ అంతా బర్న్ అవ్వడము. మనకి నిజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనంటే లోపల వైపు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట. అంటే మూత్రం సంచి లోపట బర్నింగ్ ఉండడం గానీ, యూరిన్ పోసేటప్పుడు బర్న్ ఉండడం గానీ, అలాంటి సింప్టమ్స్ చెప్తారు. అలాగే వీపులో పెయిన్ వస్తుంది. కరెక్ట్‌గా నడుము దగ్గర నొప్పైతుంది. అలాంటివి చెప్తారనమాట. ఓకే. బయట వస్తే అది డ్రైనెస్ కోసం. అవును. అంతే కాకుండా మ్యామ్ డెలివరీ తర్వాత కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయా? అవును. డెలివరీ తర్వాత కూడా కామన్‌గా ఉంటాయండి. రీజన్ ఏంటంటే మనం ఎక్కువసేపు యూరిన్ ఆపుకొని ఉంటాము. అలాగే డైపర్స్ కూడా వాడతారు చాలా మంది పోస్ట్ ప్రెగ్నెన్సీ. చాలా లాంగ్ వరకు కూడా యూజ్ చేస్తారనమాట డైపర్స్. అండ్ ఫీడింగ్ అప్పుడు ప్రతిసారి యూరిన్‌కి వెళ్ళలేరు. దాన్ని ఆపేసుకుంటూ ఉంటారనమాట. బికాజ్ ఫీడింగ్ సెషన్సే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్, 30 మినిట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అంత ఫీడింగ్ సెషన్ తర్వాత ఎందుకంటే కొంచెమే ఫ్లో వస్తుంది. బేబీ ఇట్లా మూవ్ చేస్తే ఏడుస్తుంది. అది ఇది అని చెప్పి అలా హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటారు. యూరిన్ వచ్చినా గానీ ఆపుకొని. సో, ఆపుకోవడం వల్ల స్టేసిస్ అంటాం. ఎంతైతే ఎక్కువసేపు మనం ఆపుకుంటామో ఆ కొంచెం ఉన్న బ్యాక్టీరియా కూడా మల్టిప్లై అయిపోతా ఉంటది. దేర్‌ఫోర్ ఇన్ఫెక్షన్స్ చాలా రిపీటెడ్‌గా రావచ్చు. అండ్ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటది ఆ టైంలో. జనరల్‌గా కూడా యూరిన్ హోల్డ్ చేయకూడదు అసలు. అవును. నార్మల్‌గా కూడా హోల్డ్ చేయొద్దు. బట్ బేబీ ఉన్నప్పుడు అసలు ఆ థాటే ఎళ్ళదు. మనం ఎన్ని సార్లు యూరిన్‌కెళ్ళామో కూడా గుర్తుండదు. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఈ ఫీడింగ్ మదర్స్ ఏందంటే ఫుడ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. వాటర్ తక్కువ తీసుకుంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మిల్క్ 90% వాటర్. సో, మీరు వాటర్ సరిగ్గా తీసుకోనప్పుడు మిల్క్ సరిగ్గా రాదు. అంతేగాని మీరు కొవ్వు పదార్థాలు తినాలి, ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత రైస్ తినాలి అట్లా ఏమి ఉండదు. సో, ఇన్‌స్టెడ్ మనం ఏం చేస్తామంటే ఆ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ వెయిట్ లాస్ ప్రెగ్నెన్సీలో అయినదంతా మళ్ళీ పుంజుకుంటారనమాట. ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తినేస్తారు. సో, తినడం వల్ల కాదండి. మీరు కరెక్టే క్యాలరీ తీసుకోవాలి. బట్ 500 క్యాలరీస్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. 500 క్యాలరీస్ అంటే మనం ఒక అరిస కూడా నాకు తెలిసి ఒక 550 క్యాలరీస్ పైననే ఉంటది. సో, అంత ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ప్రోటీన్ తినాలి. క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్. క్వాలిటీ మీరు పప్పులు తినండి, నట్స్ తినండి. లేదు అనంటే ఏదైనా చట్నీ చేసుకున్నా గానీ పల్లీలు ఎక్కువ వేసుకోవడము, శనగపప్పు ఎక్కువ వేసుకోవడము, గ్యాస్ వస్తది అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేదంటే మనం ఆల్టర్‌నేట్ చేసుకోవచ్చనమాట దాన్ని. అంతేగాని నేను అసలు ప్రోటీనే తినను, పప్పే తినను, పప్పు తింటే చీమొస్తది. ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. యాజ్ ఏ యూరో గైనకాలజిస్ట్‌గా మీరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇలాంటివి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు, పోస్ట్ డెలివరీ కూడా జాగ్రత్తలంటే ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రేషన్ అండి. వాటర్ సరిగ్గా తీసుకోండి. మనకు తెలియకుండానే ఎంత వాటర్ తాగుతామని మనం అడిగినా కూడా కరెక్ట్‌గా చెప్పం. 1 బాటిలో, 2 బాటిల్స్ నాకు తెలీదు అని అంటాము. సో, అలా కాకుండా ప్రాపర్‌గా మీరు గుర్తుపెట్టుకొని ఎవ్రీ 2 అవర్స్‌కి నేను ఇంత వాటర్ తీసుకోవాలని గానీ, లేదా ఈ డే అంతా నేను ఇంత వాటర్ ఫినిష్ చేయాలని గానీ పెట్టుకోండి. అలా అని నైట్ సడెన్‌గా ఎక్కువ వాటర్ తీసుకోవడం గానీ, మార్నింగ్ లేవగానే ఎక్కువ వాటర్ తీసుకోవడం చేయకండి. సో, డైల్యూషన్ ఎక్కువైతది బాడీలో. అంత డైల్యూషన్ అవసరం లేదు. టైమ్‌లీ వాటర్ తీసుకోండి. అలాగే యూరిన్ ఎప్పుడొచ్చినా మీకు ఆ సెన్సేషన్ ఎప్పుడొచ్చినా దయచేసి యూరిన్‌కెళ్ళండి. నేనిక్కడ ఈ సిట్యుయేషన్‌లో నేను ఎళ్ళలేను అలా అనుకోకండి. ప్రెగ్నెన్సీలో కూడా ప్లీజ్ క్యారీ వైప్స్ అండ్ ఈ శానిటరీ వైప్స్ ఉంటాయి కదా! అలాంటివి ఏదైనా క్యారీ చేయండి. సో దట్ మీరు ఎక్కడ కూర్చున్నా గానీ జస్ట్ ఆ పాటీ సీట్‌ని వైప్ చేసుకొని మీరు కూర్చోవచ్చు. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కింద భాగంలో ప్లీజ్ హార్ష్ కెమికల్స్ కానీ డెటాల్ వాటర్ లేదా మనం డెటాల్ హ్యాండ్ వాష్ కొంతమంది అలాంటివి కూడా వాడతారనమాట. అండ్ హార్ష్ సోప్స్ అవి కూడా వాడకండి. రిపీటెడ్‌గా సోప్ కింద భాగంలో యూజ్ చేయకండి. బికాజ్ డ్రైనెస్ చాలా సివియర్‌గా అయిపోతది. అండ్ ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ అట్లా మీకు ఏదైనా కనిపిస్తే దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోండి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ బాగా పెరిగిపోయాయి. సో, ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కూడా అది 3 నెలల వరకు కూడా చెప్పొద్దంటారు కదా మ్యామ్. ఎందుకు?
3 నెలల వరకు చెప్పొద్దని ఏం లేదండి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేటివి కొంచెం కామన్‌గా చూస్తున్నాం. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో అబార్ట్ అవుతుందా? లేదు అనంటే ఈవెన్ పేషెంట్స్ కూడా నెక్స్ట్ మనము చాలా రకమైన టెస్ట్స్ వచ్చేసాయన్నమాట. నార్మల్‌గా ఇంతకుముందు ఎట్లా అంటే ఎన్‌టీ స్కాన్ ఒకటే చేసుకునేవాళ్ళు. ఎన్‌టీ స్కాన్ కూడా మిస్ చేసేవాళ్ళు. అంటే 3 నెలలకు వచ్చే స్కాన్‌ని కూడా చాలా మంది మిస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దే గెట్టింగ్ ఎ స్కాన్ అండ్ విచ్ ఇస్ చాలా మంచిది యాక్చువల్లీ. దాని తర్వాత ఎన్‌టీ స్కాన్ ఎప్పుడైతే వస్తుందో దాంతో పాటు మనం మార్కర్స్ అనే ఒక బ్లడ్ శాంపిల్ ఇస్తామన్నమాట. డబుల్ మార్కర్ అని. ఆ డబుల్ మార్కర్‌లో ఏమవుతుంది బేబీకి ఏమైనా ఫాల్ట్ ఉందా? డిఫెక్టివ్ ప్రెగ్నెన్సీయా ఇది అనేది తెలుస్తుంది. అంటే జెనెటిక్‌గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు మనకున్న ఏజ్ వల్ల అండ్ మనకున్న ఇప్పుడు ఏషియన్ డిసెంట్ అంటాము. మన ఇండియన్స్ ఏదైతే ఉంటారో ఏషియన్ డిసెంట్. అలాగే మన ఏషియన్స్‌కి ఏజ్ పరంగా క్రైటీరియా తీసుకుంటే వాటిని ఏం మార్చలేదు క్రైటీరియాస్‌ని. ఇప్పుడు కొంచెం కొంచెం చేంజెస్ వస్తున్నాయి. బికాజ్ అందరూ యాజ్ సచ్ మనం ఒక 35కి 30-35లో ప్రెగ్నెన్సీస్ చాలా కామన్‌గా చూస్తున్నాం. 40లో కూడా ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. సో ఏజ్ రిలేటెడ్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏజ్ రిలేటెడ్ రిస్క్‌లో ఏమవుతుందంటే డౌన్ సిండ్రోమ్ కానియండి, ఇంకా వేరే వేరే రకాల సిండ్రోమ్స్ కానియండి, బేబీకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇంతకుముందు ఓన్లీ 3, 4 సిండ్రోమ్సే వెతికేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఫీటల్ మెడిసిన్ వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు. ఫీటల్ మెడిసిన్ స్కాన్స్ అన్ని ఫీటల్ మెడిసిన్ వాళ్ళతోనే చేయించుకుంటున్నారు. సో రేడియాలజిస్ట్‌లు కూడా దే ఆర్ గెట్టింగ్ ట్రైన్డ్ ఫీటల్ మెడిసిన్ స్కాన్స్‌లో. ఇప్పుడు ఏమైతదనంటే బోల్డ్ అని సిండ్రోమ్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవడం గానియండి, పేషెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ప్రతి చిన్నదాన్ని మనకి పేషెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రిపోర్ట్‌లో ఇస్తున్నారు. దీనివల్ల ఒక ప్లస్ ఉంది. ఒక మైనస్ ఉంది. ప్లస్ ఏంటి అనంటే ఓకే. మనకి ప్రతి చిన్నది తెలుస్తుందని. ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మనకి వీల్ నో ఇట్ ముందే. కానీ దీనిలో మైనస్ ఏంటి అంటే అనవసరమైన వాటికి కూడా టెన్షన్ పడాల్సొస్తుంది. అవును. సో అనవసరమైన ఒక దాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత పేషెంట్ కిడ్నీ కొంచెం వాపుందంట మేడం. ఇది నార్మలా? అబ్‌నార్మలా? బేబీ అబ్‌నార్మల్‌గా పుడితే మేమేం చేయాలి? ఇంతకు ముందు కూడా ఇవన్నీ ఉండుండొచ్చు. ఇదంతా గ్రోత్‌లు అన్నీ అట్లనే నార్మల్‌గానే జరుగుతా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే అవైలబిలిటీ ఆఫ్ స్కాన్, క్లారిటీ ఆఫ్ స్కాన్ ఎక్కువైపోయింది. ఎంత క్లారిటీ ఎక్కువైపోయే కొద్దీ మనకు అన్ని ప్రాబ్లమ్స్ బయటపడతా ఉంటాయి. దాంతోటి మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంది అనంటే స్ట్రెస్. మదర్‌కి స్ట్రెస్ ఉన్నంత హారిబుల్ థింగ్ ఇంకోటి ఉండదు. సో ఆ మెటర్నల్ స్ట్రెస్ వల్ల ఏమవుతది అనంటే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే టెన్షను. ఇంకా రెండోది ఏమవుతదంటే మా ఇంట్లో వాళ్ళందరికి తెలుసు మేడం, పక్కింటోళ్ళకి తెలుసు, ఎదురింటోళ్ళకి తెలుసు. ఇప్పుడు నాకేమన్నా అయితే లేకపోతే బేబీకి ఏమన్నా అయితే ఎట్లా చెప్పుకోవాలి? ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? మీరు 12 వీక్స్‌కి మంచిగా ఒక స్కాన్ చేయించుకుంటారు. ఇది బావుంది అన్నప్పుడు అప్పుడు అందరికి చెప్పుకోండి. సో అలా అంటే పేషెంట్స్‌ని చూసి వాళ్ళ యాటిట్యూడ్ అర్థం చేసుకొని సరే ఒక 3 నెలల వరకు ఎవరికీ చెప్పకండమ్మా. దీన్ని పెద్దగా అందరికి చెప్పుకొని మళ్ళీ సడెన్‌గా ఏదైనా అయినా కూడా మీరు బాధపడకూడదు. వేరే వాళ్ళు బాధపడుతున్నారని మీరు బాధపడతారు. సో అందుకని చెప్తున్నాం. అంతే తప్పితే ఏం లేదు. అండ్ కామన్‌గా చూసేది ఏంటి అనంటే బ్లీడింగ్. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఆల్మోస్ట్ చాలా మంది పేషెంట్స్‌కి స్టార్టింగ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా డార్క్ కలర్‌లో బ్లీడ్ అవ్వడం నార్మల్. సో ఇది నార్మలా? అబ్‌నార్మలా? అని ఒకసారి మీరు స్కాన్ తీయించుకోండి. డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోండి. చూపించుకున్న తర్వాత ఒకవేళ ఇది నార్మలే మీరు భయపడాల్సిన అవసరం లేదని ఒకసారి చెప్పాక పదే పదే బ్లీడ్ అయినా కొద్దిగా అమౌంట్స్ వస్తున్నప్పుడు మీరు దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఇది కొంచెం బ్రిక్ రెడ్ కలర్ అని అంటాం. సింధూరం కలర్ అట్లా. ఆ డార్క్ కలర్‌లో వస్తదన్నమాట బ్లడ్. అండ్ అది కంటిన్యూయస్‌గా ఉండదు. మీరు ఎప్పుడు భయపడాలి అనంటే ఫ్రెష్‌గా బ్లీడ్ అవుతుందనుకోండి. అంటే ఇట్లా బాగా ఎరుపు కలర్‌లో వస్తుంది, బ్రైట్ కలర్‌లో వస్తుంది అన్నప్పుడు అది ఫ్రెష్ బ్లడ్. ఇప్పుడు మనకి కట్ అయితే ఎలాంటి బ్లడ్ వస్తుంది? అది ఫ్రెష్ బ్లడ్ అన్నమాట. అలాగే ఏదైనా పార్టికల్స్ లాగా మీకు ఏదైనా కనిపిస్తుంటే, మీ చేతికి తగులుతున్నాయి, యూరిన్ వెళ్ళిన ప్రతిసారి కిందేదో పడుతుంది, గడ్డలు గడ్డలుగా పడుతుంది అన్నప్పుడు మాత్రం దయచేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో ఇది స్పాటింగ్ అనేది కామన్. స్పాటింగ్ అంటే కొంచెం కొంచెం రావడం. దానికి మీరు ప్యాడ్ పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. అంత బ్లీడ్ అవ్వదు. బట్ ఇది బ్లీడింగ్ లాగా అవుతుంది అన్నప్పుడు మాత్రం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ కామన్‌గా మనం చూసేది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటామండి. అది ఆల్మోస్ట్ 12 వీక్స్ వరకు కూడా ఉంటది. కొంతమందికి పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తా ఉంటాయి. అంటే నాకు పీరియడ్ వచ్చింది మేడం అలా ఎలాగని నాకు ఒక 5th మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా వచ్చింది నా దగ్గరికి. 5 మంత్స్ వరకు ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తున్నాయి. నాకు 2 మంత్సే అయింది మేడం మిస్ అయ్యి అంటది. బట్ ఫస్ట్ 3 మంత్స్ అమ్మాయికి రెగ్యులర్ టైంకి కొంచెం బ్లీడింగ్ అయింది స్పాటింగ్ లాగా. సో 2, 3 చుక్కలు వచ్చింది మేడం ఎవ్రీడే. నేను అది నార్మల్‌గానే అనుకున్నాను. నాకు అసలు తెలీదు నేను ప్రెగ్నెంట్ అని కూడా. సో డైరెక్ట్ 5th మంత్‌కి వచ్చింది ఆ పాప. అంటే వాళ్ళు చెప్పిన పీరియడ్ మిస్ అవుతేనే మన డాక్టర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అట్లా కాదా? సో నార్మల్‌గా అలాగే అండి. కొన్ని సార్లు కొంతమందిలో పీరియడ్ రెగ్యులర్‌గా
వస్తా ఉంటదన్నమాట. అంటే కొంచెం పీరియడ్ వస్తది. సో, దీన్ని నార్మల్ అనుకుంటాం మనం. ప్రెగ్నెంట్ కాదేమో అనుకుంటాం. కొంతమందికి పీసీఓడీ అట్లా ఉండేవాళ్ళైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఇది నాకసలు ప్రెగ్నెన్సీయే కాదు, నాకు రాదు, నాకు అలా ఎలా వస్తది అని. టెస్ట్ కూడా చేసుకోరన్నమాట. సో, మినిమమ్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ ఇంట్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీకు ఈజీగా అవైలబుల్. ఓకే. మనకి కిట్ దొరుకుతది. కిట్ ఇంటికి తెచ్చుకొని మీకు డిలే అవుతుందంటే, మీరు సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నారంటే దయచేసి టెస్ట్ చేసుకోండి. ఎందుకనంటే ఒకవేళ మనము వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీని, దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే 12 వీక్స్ ప్రెగ్నెన్సీ, ఒక 20 వీక్స్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయలేమండి. చెయ్యొచ్చు. ఎప్పుడు అనంటే నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. అనవసరంగా అది మన మిస్టేక్ వల్ల బేబీని టర్మినేట్ చేయడం అనేది ఇది కాంట్రవర్షియల్ టాపికే అనుకున్నా అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తది. అంతే కదా మ్యామ్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అవాయిడ్ చేయడానికి. మన మిస్టేక్ వల్ల ఇంకొక ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ హార్ట్ అండి. అన్ని బాడీ పార్ట్స్ అన్ని డెవలప్ అయిపోయి ఉంటాయి. సో ఒక 20 వీక్స్ బేబీ, ఫుల్ బేబీ, ఇది లేదు అది లేదు అనేది ఏమి ఉండదు. ఒక మంచి బేబీ కాబట్టి ఆ బేబీని టర్మినేట్ చేయడం అనేది అది అంత సాటిస్ఫాక్టరీగా అనిపించదు. బోత్ పేరెంట్స్ కి కావచ్చు, అలాగే డాక్టర్స్ కి కావచ్చు. ఎస్ మ్యామ్. ఈ బ్లీడింగ్ అనేది అంటే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కాకుండా ఒక ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ఆ టైంలో అవుతుంటే అది డేంజరా? అవునండి. అంటే ఇప్పుడు యూజువల్‌గా నేను చెప్పినట్టు ఇందాక ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉంటుంది. బట్ తర్వాత ఏమవుతదంటే ప్లసెంటా అంటే మాయ ఏదైతే ఉంటదో, మాయ కంప్లీట్‌గా అతుక్కొని ఉండాలి. సో కొన్ని సార్లు మాయ కొద్దిగా ఓపెన్ అవ్వడం గానియండి, మధ్యలో కొన్ని ఒక చిన్న రక్తం గూడు కట్టినట్టు అంటామన్నమాట. సో అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అప్పుడప్పుడు బ్లీడ్ కనిపిస్తా ఉంటది మనకి. సో ఇవి ప్లసెంటా ప్రీవియా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఈ ప్లసెంటా అంటే మాయ, ఇది ఎప్పుడైతే కింద వరకు వచ్చి గర్భసంచి ముఖద్వారం ఎక్కడి నుంచి అయితే బేబీ డెలివరీ అవ్వాలో దానికి అడ్డుగా కూర్చుంటదన్నమాట. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటది. అంటే కంప్లీట్ గా కవర్ చేస్తది. ఇది గర్భసంచి ముఖద్వారం అయితే ఆ ముఖద్వారం మీద కూర్చొని ఉంటది ప్లసెంటా. సో ఒకవేళ మనము ఇది ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తే ప్లసెంటా కింద మొత్తం రక్త కణాలు, రక్తము నాళాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి. ఇంకా అంతే చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఈ సివియర్ బ్లీడింగ్ మదర్ కి ఎంత ఎఫెక్టో బేబీకి కూడా అంత ఎఫెక్ట్. అలాగే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా సర్విక్స్ యాజ్ సచ్ అంటే గర్భసంచి ముఖద్వారం మీద ఏదైనా ప్రాబ్లం ఉండడం కానివ్వండి, పాలిప్ కావచ్చు, లేదు కొంచెం ఇట్లా తొక్కు ఊడిపోయినట్టు ఉండడం కానీ, వీటి వల్ల కూడా బ్లీడింగ్ మనం అప్పుడప్పుడు చూడొచ్చు. బట్ అదంత డేంజరస్ కాదు. ఎప్పుడు డేంజర్ అంటే ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు. మీకు 5th మంత్ ఆ టైంకి కనుక బ్లీడింగ్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏమైనా బీపీ ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. బీపీ కూడా మ్యాటర్ అవుతుంది. అవును. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మన ప్లసెంటా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ కండిషన్ లో మన ప్లసెంటా అంటే మాయ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఓకే. సో అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి. మీకు ఎనీ కైండ్ ఆఫ్ బ్లీడింగ్ అండి, ఫస్ట్ డాక్టర్ ఓకే అని అనాలి. కొంతమందికి ఎలా ఉంటదంటే పెద్ద గడ్డలు ఫామ్ అవుతాయి ప్లసెంటా వెనకాల, బట్ స్టిల్ వాళ్ళు ఫుల్ ప్రెగ్నెన్సీ బాగుంటారు, బ్లీడింగ్ అవుతూ ఉన్నా గానీ మంచి హెల్దీ బేబీ పుడుతుంది. బట్ అందరి సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్, ప్రతి బాడీ డిఫరెంట్, ప్రతి బేబీ డిఫరెంట్. అండ్ ట్విన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కడుపు నొప్పి వచ్చింది అని అంటే అది దానికోసం వెయిట్ చేయకండి. నాకు కడుపు నొప్పి, నేను తట్టుకుంటున్నా, చూస్తున్నా, ట్రై చేస్తున్నా. మీకు కడుపు నొప్పి ఉంది అని అంటే సైలెంట్ గా బ్లీడ్ అవ్వడం వేరు, కడుపు నొప్పి వచ్చి బ్లీడ్ అవ్వడం వేరు. ఆల్మోస్ట్ మీరు డెలివరీకి దగ్గరగా ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తూ పోతూ ఉంది అని అంటే అది డెలివరీ పెయిన్స్ కావచ్చు. బట్ ఒకసారి వచ్చి మొదలైన తర్వాత బ్లీడ్ అవుతుంది, పెయిన్ వస్తుంది సివియర్ గా అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెరీ రీసెంట్ గా కూడా మనము ఒకటి చూసామన్నమాట. దట్ ట్విన్ ప్రెగ్నెన్సీ, కడుపు నొప్పి వస్తుందని ఇంట్లోనే ఉంది, అండ్ 8th మంత్ లో మదర్ పోయారు అండ్ బేబీస్ కూడా పోయారని. సో అంత సిచ్యువేషన్ వరకు ఉంటది. నార్మల్ గానే ప్రెగ్నెన్సీయే చాలా డేంజరస్ అండి. కడుపు నొప్పి వస్తే అసలు ఎలా తట్టుకుంటారు? సో కడుపు నొప్పి రావడం అంటే దాన్ని సింపుల్ గా తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవాలి. డెలివరీకి దగ్గరలో ఉన్నారన్నప్పుడు ఒకవేళ ప్లసెంటా అంటే మాయ కొన్నిసార్లు ఓపెన్ అయిపోతుంది, అంటే విడిపోతుంది అన్నమాట గర్భసంచి నుంచి. అలా విడిపోయినప్పుడు దాని వెనకాల బ్లడ్ ఇట్లా గుమిగుడుతా ఉంటది. దాని వల్ల గర్భసంచి అంతా గట్టిగా అయిపోయి పెయిన్ వస్తుంది. దానిలో బేబీని సేవ్ చేయడం చాలా కష్టం. ఇమ్మీడియట్ గా సెక్షన్ చేస్తే తప్పితే బేబీని సేవ్ చేయలేం. 8th మంత్ లో పుట్టిన బేబీస్ హెల్దీగానే ఉంటారు. ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 28 వీక్స్ అంటే 7వ నెల 6వ నెలలో పుట్టిన బేబీస్ ని కూడా బతికించగలుగుతున్నారండి. 700 grams బేబీస్ ని కూడా బతికించగలుగుతున్నారు.
సో ఒకవేళ మనం ఒక మంచి సెటప్లో ఉన్నాము, NICU సెటప్ బాగుంది అన్నప్పుడు దాని గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. డాక్టర్స్ అంటే ఇంత ప్రోటోకాల్ ఉందా దానికోసము? అంటే ఇన్ని విజిట్స్ ఉండాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని? సో ఎస్ అండి, ఒక ప్రైమరీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మనం ఇన్ని విజిట్స్ అని అనుకుంటాము. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీస్ అలా వచ్చినప్పుడు కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ విజిట్స్ అని ఉంటుంది. బట్ మనకి ఇండియాలో ఇంత స్పెసిఫిక్ ప్రోటోకాల్ అట్లా ఏం లేదు. బట్ అడ్వైజ్ అయితే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒకసారి విజిట్ అవ్వమని అయితే చెప్తామండి. అసలు అది గర్భసంచిలో ఉన్న ప్రెగ్నెన్సీయా పక్కన ఉన్న ప్రెగ్నెన్సీయా అని. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనే వాటిలో కూడా బ్లీడింగ్ కానీ కడుపు నొప్పి కానీ ఉంటూ ఉంటుంది. సో పెయిన్ ఉంది మనకి ఫస్ట్ 7 వీక్స్ అంటే మొదటి 2 నెలల్లో మనకి పెయిన్ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్కాన్ మ్యాండేటరీ. అండ్ సెకండ్ స్కాన్ ఎందుకు చెప్తామనంటే NT స్కాన్ అంటాము. అది 3వ నెల స్కాన్. అది ఇంపార్టెంట్ స్కాన్. మనకి 3వ నెల దాటేసిన తర్వాత మళ్ళీ నేను ఆ స్కాన్ చేయించుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే బేబీ వెనకాల ఏదైతే మెడ మీద వాటర్ ఉంటుందో ఆ వాటర్ వెళ్ళిపోతుంది ఇంకా 12 వారాల తర్వాత. సో మనకి కనిపించదు స్కాన్ లో. అండ్ నెక్స్ట్ స్కాన్ బికమ్స్ టీఫా స్కాన్. టీఫా స్కాన్ అంటే అది మేజర్ స్కాన్ అనమాట. మిగిలిన అన్ని అవయవాలు చూస్తారు 20 వీక్స్ అప్పుడు. ఆ టైంలో మీకు TT ఇంజెక్షన్ అవి కూడా వేసుకోమని చెప్తాము. ఊర్లలో ఉన్నప్పుడు నార్మల్ గా వేసేస్తా ఉంటారు క్యాంపులు పెట్టినప్పుడు. అండ్ దాని తర్వాత ఇంకొక వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఉంటుంది, దానికోసం రమ్మని చెప్తారు. అది 7వ నెల ఆ టైంలో. ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ బేబీకి ఏదైనా అవసరం ఉంది, గ్రోత్ తక్కువ అవుతుంది, ఫిజికల్ గా మనకు అనిపిస్తుంది చేతికి తగులుతున్నప్పుడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్కాన్ అడ్వైస్ చేస్తాం. ఇవన్నీ గ్రోత్ స్కాన్స్ అవుతాయి. మ్యామ్ పొట్ట పెద్దగా ఉంటే బేబీ చాలా చబ్బీగా పుడతారా? పొట్ట పెద్దదిగా ఉండడం అని అంటే ఒకటి మదర్ ఒబేస్ గా ఉన్నప్పుడు కూడా పొట్ట పెద్దగానే ఉంటుందండి. లేదు అని అంటే ఉమ్మనీరు కూడా ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి. షుగర్ ఉన్న పేషెంట్స్ కి కానివ్వండి, లేకపోతే న్యాచురల్ గా లాస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి పాలిహైడ్రామియాస్ ఉండొచ్చు. పాలి అంటే ఎక్కువగా ఉమ్మనీరు ఉండడం. అండ్ బేబీ సైజ్ మనకి స్కాన్ లో ఈజీగా తెలిసిపోతుంది. బేబీ సైజ్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, అదంతా అసెస్మెంట్ ఒక కంప్యూటర్ క్యాల్కులేషన్ తోటి వస్తుంది అనమాట. సో ఒక 100 మంది పిల్లల్లో మన బేబీ ఎక్కడ ఎంత పర్సెంటైల్లో ఉంది అనేది మనకు ఒక గ్రాఫ్ లో కనిపిస్తుంది. దాని బేసిస్ మీదనే చెప్తాం అనమాట. బేబీ చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. ఒకవేళ మదర్ ఫాదర్ కాళ్ళు పొడుగ్గా ఉన్నాయి అలా ఉన్నాయి అనుకోండి, ఈవెన్ బేబీ కాళ్ళు కూడా పొడుగ్గా ఉంటాయి. మదర్ ఫాదర్ నార్మల్ గా వాళ్ళు ఉండడమే షార్ట్ ఉన్నారు అనుకోండి, బేబీ కూడా అలాగే షార్ట్ లెగ్స్ అట్లా ఉంటాయి అనమాట. దాని గురించి టెన్షన్ పడతారు, అవసరమే లేదు. మీరు చిన్నగా ఉన్నప్పుడు మేబీ మీ హ్యాండ్స్ లెగ్స్ కూడా చిన్నగానే ఉండింటాయి. కొద్దిగా హైట్ మ్యాటర్స్ అండి. అండ్ మామూలుగా కాన్స్టిట్యూషన్ బట్టి, అంటే ఇప్పుడు ఫిజికల్ గా మన బాడీ ఎంత సైజ్ లో ఉందో బేబీ కూడా అలాగే పుడుతుంది. ఓవర్ గా సైజ్ ఉంది అని అంటే దాని షుగర్స్ చెక్ చేయమని అవన్నీ చెప్తామన్నమాట. ఇప్పుడు యూరోగైనకాలజిస్ట్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ని ఎప్పుడు చెక్ చేస్తారు? యూరోగైనకాలజీ కింద అని అంటే యూజువల్ గా మేము డెలివరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయితే రెగ్యులర్ గా అందరినీ చెక్ చేస్తామండి. మోస్ట్ ఇంపార్టెంట్ యూరోగైనిక్ ఎప్పుడు అని అంటే మీ డెలివరీ తర్వాత. సో మీకు డెలివరీ అయిన తర్వాత టేర్స్ అనేవి ఉంటాయి. సో డెలివరీ అయ్యేటప్పుడు ఒక ఇన్సిషన్ ఇస్తాం, ఒక కట్ ఇస్తాం బేసిక్ గా. ఆ కట్ ఏంటి అంటే ఎపిసియోటమీ కట్ అంటాం. అంటే అది కట్ ఇవ్వకపోతే బేబీ డెలివరీలో ఇంకా అదర్ ప్లేసెస్ కట్ అయిపోతాయి. నార్మల్ డెలివరీలో మనం ఏం చేస్తాము అని అంటే చిన్న మత్తు సూదిస్తాము, ఇచ్చి ఏదైతే డెలివరీ ద్వారం ఉంటుందో కింద భాగంలో అక్కడ సైడ్ కి ఒక కత్తెరతోటి కట్ చేస్తాం అనమాట. ఆ ఏరియాలో మత్తిస్తాము, ఇచ్చి మజిల్స్ ని కట్ చేస్తాం, కండల్ని కట్ చేస్తాం. కట్ చేశాక మీ డెలివరీ అయిపోయిన తర్వాత దాన్ని సూచరింగ్ కూడా చేస్తాం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే టైం దొరకకపోవచ్చు మనకి డెలివరీలో, లేదు అని అంటే ఇది సెకండ్ డెలివరీ అయి ఉండొచ్చు మీకు. అలాంటప్పుడు నార్మల్ గా ఇచ్చే కట్ ఏరియాలో కాకుండా కింది భాగంలో కట్ అవుతుంది. అంటే మోషన్ ఎక్కడైతే వెళ్తామో ఆ ద్వారం వైపు కట్ అవుతుంది అనమాట. సో అది కట్ అయినప్పుడు మీకు ఫర్దర్ గా మోషన్ కంట్రోల్ ఉండకపోవడం కానీ, లేకపోతే గ్యాస్ కంట్రోల్ ఉండకపోవడం కానీ జరగచ్చు. అది కంప్లీట్ గా టేర్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని 4th డిగ్రీ టేర్స్ అని, హైయర్ లెవెల్ టేర్స్ అని అంటాం. సో అలాంటప్పుడు స్పింక్టర్ మొత్తాన్ని రిపేర్ చేస్తాం అనమాట. అంటే మోషన్ వెళ్ళే ద్వారం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఒక మజిల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఉంటుంది, అది కట్ అయిపోతుంది. దాన్ని మేము సూచర్ చేస్తాం. అట్లనే లోపల ఉన్న స్పింక్టర్స్ అన్నింటినీ సూచర్ చేస్తాం. మీ పెరినియల్ బాడీ అంటే ఏదైతే మీ డెలివరీకి ప్రెషర్ పడిన ఏరియా ఉంటుందో దాన్ని మొత్తాన్ని మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సో ఆ రీకన్స్ట్రక్షన్ కోసం అప్పుడు యూరోగైనకాలజిస్ట్ అవసరం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. యూరోగైనకాలజిస్ట్ గా మీరు ఎన్నో సర్జరీస్ చేస్తారు, ఎంతో పెద్ద పెద్ద ఇష్యూస్ ని ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు మీరు డెలివరీస్ అవన్నీ అంటే ఆ ఫేజ్ అంతా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇది. సో ఏదైనా ఉమెన్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ కానీ, యూరిన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేదా ఫైబ్రాయిడ్ ఇష్యూస్ కానీ ఏమున్నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు,
ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. Thank you. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.